హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగా స్పెషల్ గెస్టే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మనం అంటే జబర్దస్త్ మనకు ఎంత పెద్ద ఫ్యానో మనందరికీ తెలిసిందే. సో ఏంటంటే దాంట్లో ఈ మధ్య కాలంలో బాగా మనకు నచ్చిన క్యాండిడేట్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో భాగంగానే ఫనీ అన్న మనతో పట్టున్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. పేరు ఫనీ అన్న. నాగి నా పేరు. మేము ఫనీ అన్న నాగి అన్న అని పిలుచుకుంటాం కదా, సో అలా అలాగా ఫన్నీ అన్నానా? ఓకే ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. చెప్పండి. సో ఎలా ఉన్నారన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగుంది, కనబట్టలేదు అన్న ఇందాకనే సెటైల్ చూసి వచ్చా. అవునా? ఓకే, మనం మైకుంటే మాత్రం చెప్పండి. సో అన్న నార్మల్గా మేము జబర్దస్త్ చూస్తూ ఉంటాం. సో రీసెంట్గా నార్మల్ స్కిట్స్ అన్నీ చూస్తున్నాం. సో ప్రజెంట్ ఎలా ఉంది జబర్దస్త్? ఎలా మీ షూట్స్ ఎలా జరుగుతున్నాయి? జబర్దస్త్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. అది ఎప్పుడు బాగుంటుంది. సో మాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. సో మేము ఈ స్థాయికి వచ్చామంటే కారణం జబర్దస్తే. సో అలాగే ఈ మధ్యన కొద్దిగా మూవీస్ బాగా పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐ హేట్ లవ్, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం గోదావరి కోనసీమ మొత్తం అలా కనిపిస్తూ ఉంటుంది సినిమా అంతా. సో మాది అదే ఊరు కాబట్టి సో డైరెక్టర్ గారు పిలిచి చేయాలంటే చేసాం. సో సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 16th రిలీజ్. ప్లీజ్ కోనసీమ వాళ్ళందరూ వెళ్ళి ఆ సినిమాని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ అలా అంటే మాకు మీరు బాగా పరిచయం అయిందంటే జబర్దస్త్ ద్వారా తెలుసు. సో అంటే రీసెంట్గా మేము చూస్తున్నానంటే కొంతమంది అంటే సుధీర్ అన్న వాళ్ళు కానీ లేకపోతే చంటి అన్న వాళ్ళు కానీ సో అందరు బయటకు వచ్చారు, సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అందరూ మళ్ళీ ఒకే స్టేజ్ మీద? అదే అండి, మీరే అన్నారు కదా సినిమాలు చేస్తారని చెప్పి. మళ్ళీ వాళ్ళకి సినిమాలు కంప్లీట్ అయిపోతే మళ్ళీ వస్తారు జబర్దస్త్కి, ఏముంది అందులో. సో అలా ఏం లేదు. సో అదే మాకు ఎలా అంటే మా ఇల్లు లాంటిది అనమాట. వెళ్తాం వస్తాం. సో మాకు మళ్ళీ ఎప్పుడు అండగా నిలబడుతుంది. సో అలాగని చెప్పి ఎవరిని మీరు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ రావద్దని ఎవరో చెప్పరు. సో మా ఇల్లు లాంటిది, వెళ్తాం వస్తూ ఉంటాం అంతే, దట్స్ ఇట్. సో అంటే నార్మల్గా మేము చూసినంతలోనే అంటే చాలా ఫన్నీగా అంటే ఇప్పుడున్న జబర్దస్త్ కొంచెం ఏంటంటే చాలామంది ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అంటే సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు, కాకపోతే కొంచెం ఏదో తగ్గింది, ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని అంటున్నారు. అసలు ఏంటన్నారు ఇది? సీనియర్స్ వెళ్ళిపోయారని ఏం లేదు బ్రో, అదే చెప్తాను కదా. ఇప్పుడు సుధీర్ సినిమాలో హీరోగా బిజీ అయ్యాడు. అలాగే గెటప్ సీన్ చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఆ రాఘవ్ గారి సినిమాలు చేస్తున్నారు. వెళ్ళిపోవటం రావటం అనేది లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మూవీస్ పెద్ద సినిమాలు రావటం. సో ఇప్పుడు సుధీర్ మీకు తెలిసే ఉంటుంది, ఆ పెద్ద హీరో అయ్యాడు. సో ఎవరైనా హీరో అవ్వాలి, మళ్ళీ వస్తారు. బేసిక్గా కొద్దిగా టైం పడుతుంది అంతే, అందుకని ఏం లేదు. సో మళ్ళీ వెళ్ళిపోమని లేదు. వీళ్ళు సినిమాలు పడటం వల్ల వెళ్ళారు, మళ్ళీ వచ్చేస్తారు. సూపర్. అంటే అన్న నార్మల్గా చాలామంది అంటే జబర్దస్త్లో వచ్చిన వాళ్ళు హీరోలు అయ్యారు అండ్ తర్వాత ఏమంటే మంచి ఫేమ్ కూడా వచ్చింది. సో మీరు కూడా మూవీస్కి వచ్చారు కంప్లీట్గా. సో ఎప్పుడైనా నార్మల్గా అంటే ఉన్న దాంట్లో అందరూ మళ్ళీ ఎప్పుడైనా రీసెంట్గా కలవడం కానీ లేకపోతే మాట్లాడుకోవడం జరుగుతున్నాయి? అందరూ కలుస్తుంటాం బ్రో, సరదాగా పార్టీస్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా ఎవరైనా గృహప్రవేశాలు కానీ లేదంటే మ్యారేజ్ కానీ సో హౌస్ పార్టీస్ కానీ కలుస్తూ ఉంటాం. అదేం లేదు, కలుస్తూనే ఉంటాం, అందరూ కలుస్తుంటాం. సో మా వాళ్ళకి ఎవరికి ఈ గోళ్ళు ఇలాంటివి ఏముండవు. వాడు ముందు వెళ్ళిపోయి వెనకాల వచ్చాడని చెప్పి అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలనుకుంటాం అంతే. అండ్ ఫైనల్గా నార్మల్గా ఇప్పుడు జబర్దస్త్ ప్రేక్షకులకి చాలామంది ఏమంటారు ఇంటిల్లిపాది కూర్చొని తీసుకునే ప్రోగ్రామ్. సో జబర్దస్త్ అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆడియన్స్కి ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, ఇప్పుడు జబర్దస్త్ అనేది బాగుంది కాబట్టి ప్రజలు ఆదరించారు. సో దీని ఫ్యాన్స్ ఎప్పుడు అలా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాం అసలు, శుక్రవారం గురువారం మర్చిపోకుండా చూడండి. సో ప్రజెంట్ అంటే విషయం చెప్తా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే తెలుసా, ఎవరికి ఇవ్వలేదు. అంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తే మనం ఏదో సాధించిన తర్వాత ఇవ్వాలనుకుంటాం. నువ్వు బయట అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తావు చూసావా? నార్మల్గా బయటే అడిగావు. సో కాకపోతే దాంట్లో క్వశ్చన్లో బాగానే నువ్వు లాగేసుకున్నావు నీట్గా. ఓకే. సో ఫైనల్గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? జరుగుతున్నాయి బ్రో, 14-15 ప్రాజెక్టులు. సినిమాలు అయితే రన్నింగ్లో ఉంది. పెద్ద సినిమా చిన్న సినిమా లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోవటం అంతే. సో మాకు డ్రీమ్ ఏంటంటే జబర్దస్త్ మొత్తాన్ని ఒక సినిమాలో చూడాలని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బేసిక్గా ప్రొడ్యూసర్స్ వచ్చి డైరెక్టర్ వస్తే ఆబ్వియస్గా చేస్తారు, ఏముంది అందులో. మనకు కావాల్సింది యాక్టింగ్ కాబట్టి అదేం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.